సార్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోటి దినంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటారు దీనికి అసలు రీజన్ కారణం? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు 6 హామీలు ఇచ్చాడు. మొట్టమొదటి హామీ బస్సులు ఫ్రీ, రెండో హామీ తల్లికి వందనం, నాన్నకి మద్యం, మూడోది ఇంటింటికి రేషను ఆయనే తీసుకొచ్చిస్తాడు. ఇచ్చే పనులను రద్దు చేశాడు. ఇప్పుడేం చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు వచ్చేసి ముసలోళ్ళు ముతుకులను వాళ్ళు వచ్చి రేషన్ షాప్కి వచ్చేసి బియ్యము ముసలి తీసుకొని ఇచ్చేస్తున్నాడు. ఇంటింటికి పెన్షన్ ఎంత? జగన్మోహన్ రెడ్డి 3000 ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు 4000 ఇచ్చాడు. ఇప్పుడు రేపు నుంచి 6000, వచ్చే జూలై నుంచి 6000 ఫస్ట్ పెన్షన్ ఎవరికి? చంద్రబాబు నాయుడికి. లోకేష్ తీసుకొని ఇచ్చాడు. ఆయనకు వయసు ఉంది కదా, 33 సంవత్సరాలే కదా, అంటే ఆయనకు వయసు తక్కువే కదా. ఆయనకు వయసు తక్కువ కాబట్టి ముందు వాళ్ళ నాన్నగారికి ముందు ఆయన పింఛన్ అందజేస్తాడు. 6000 పింఛన్. ఆగస్టు 15 నుంచి ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు రేపు 100 వస్తున్నాయి. ఇప్పుడు బస్సులో ప్రయాణం కాదు, డైరెక్ట్గా విమానాలు ఇంటి ముందుకు వస్తున్నాయి. ఒక్కొక్క ఫ్లైట్లో వచ్చేసి 6 ఎక్కించుకుంటారు. ఇక్కడ ఎక్కడమో రోడ్డు మీద దించడం, ఇంటికాడ ఎక్కడమో రోడ్డు మీద దించడం. ఫ్లైట్ బస్సులు లేదు ఇప్పుడు. రేపు ఆగస్టు 15 నుంచి అందుకని ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసేసాడు. వచ్చినాయి ఇప్పుడు 100 మన విజయవాడకి. అక్కడ తీసేసి విమానాలు పెట్టేసి మన ఇంటి ముందులకే వస్తుంది. మా ఆవిడ రేపు ఏం చేస్తుంది? ఆ విమానాలు ఎక్కడో రోడ్డు మీద దించడం, విమానం ఆగడానికి రోడ్డు సరిపోదు కదా. విమానం చిన్న 6 ఎక్కేది మన కారు లాగా వచ్చేస్తాయి, అక్కడే లేస్తాయి పైకి. ముందు సంపద అంటే చంద్రబాబు సృష్టి. అది సంపద ఎలా సృష్టించాలంటే సంపద అలా సృష్టిస్తాడు ఆయన. ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు సంపద అంటే ఆయన ముందే పుట్టాడు. ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచం మనుషులు పుట్టలా, చంద్రబాబు నాయుడు పుట్టాడు ముందు. పుట్టిన తర్వాత ప్రపంచాన్ని ఏర్పాటు చేసి జనాన్ని పుట్టించాడు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కనుక రేషన్ వ్యాన్కి సంబంధించి కూడా రద్దు చేయడం జరిగింది. దానివల్ల కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి తీసుకోవడం మంచి పరిణామం కాదు. ఎప్పుడు స్కామ్ జరుగుతూనే ఉంటుంది. ఏ పార్టీ అధికారం ఉన్నా బియ్యం అరికట్టే మొగోడు ఎవడు పుట్టల. రేషన్ మాఫీ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నిన్న పట్టుకున్న 45 క్వింటాలు, నిన్ననే 45 క్వింటాలు, 1 క్వింట కాదు. నువ్వు మాఫీ చేసేది ఎక్కడ? ఇప్పుడు కార్డుకి ఎవడికిస్తున్నాడు? బియ్యం పట్టుకొని అప్పుడే వెళ్ళిపోతున్నారు. రాత్రి లారీలు ఎత్తుతున్నారు. మిగిలిపోయి ఎవరు తింటున్నాడు? వాళ్ళు కూడా 14 రూపాయలు 12 బియ్యం కొంటున్నారు. పగులు పొద్దున్న సాయంత్రం 8 గంటలకు ఇస్తున్నాడు. 8 గంటలకు రాత్రి ఎత్తుతూనే ఉన్నారు. ఇచ్చేస్తాడు. తల్లికి వందనం ఇస్తాడు, నాన్నకి మద్యం ఇస్తాడు, 2 ఇస్తాడు. మహిళలకు మాత్రం ఉచిత బస్సు కాదు. ఇప్పుడు రేపు ఆగస్టు 15 నుంచి విమానాలే వస్తాయి ఇంటి ముందరికి. ఆడెక్కటమో స్పీడ్ పడిదించడం, ఆడెక్కడమో స్పీడ్ పడిదించడం. ఇప్పుడు ఒక సంవత్సరం మరి తల్లికి వందనం అనేది ఆగిపోయింది కదా, 2 సంవత్సరాలు కలిపారు. 2 సంవత్సరాలు కాదు, ఒక్కసారే తల్లికి వందనం వీళ్ళు డబ్బులు వేస్తే కాజేసుకుంటున్నారని లాస్ట్ని దిగిపోయే ముందు ఒక్కొక్కరికి 5 లక్షలు వేస్తాడు. 5 లక్షలు ఒకేసారి 5 లక్షలు వేసి అకౌంట్లో వేస్తాడు. అప్పుడు అందరినీ మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తాడంట. ఒకేసారి 5 లక్షలు వేస్తాడు. లేట్ అయినా కానీ లాస్ట్లో దిగిపోయే ముందు 5 లక్షలు వేస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోటి దిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏం చెప్తారు? చంద్రబాబు వల్ల మాకు ఉపయోగం లేదండి. 2014లో చెప్పాడు ఎన్నో మాటలు, హామీలు నెరవేర్చాడు, అవి చేయలా. ఇవాళ సూపర్ 6 అన్నాడు. 2024లో సూపర్ 6 లేదు. సంవత్సరం 3 మాసాలు ఎక్కాడు. మాకు ఏం ఉపయోగం లేదు. నాకు 2 ఆడపిల్లలు, నా పెద్ద పిల్ల డిగ్రీ, చిన్న అమ్మాయి రూపాయి వచ్చింది లేదు. మేము కూలి చేస్తే బతికినట్టు 1 రూపాయి వచ్చింది లేదు మాకు ఆదాయం. జగన్మోహన్ రెడ్డి ఉండగా మేము ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టిన డాబా కట్టుకున్నా. మాది బాపలపడి మండలం, గన్నవరం నియోజకవర్గం మాది. ఇల్లు కట్టా తమ్ముడిగా. వీడేం చేశాడు మాకు? ఇదే మాకు జగన్మోహన్ రెడ్డిలో పడింది. చంద్రబాబు మాకు రూపాయి ఇవ్వలా. జగన్ ప్రభుత్వంలో మాకు మేలు జరిగింది. మాకు ఏం మేలు జరగట్లా. అది జగన్మోహన్ నాకు అమ్మఒడి వేసాడు, నాకు 2 లక్షల రూపాయలు లోన్ ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నా. నా పిల్లల చదువులకి ఫీజు రిమైండ్ వేసాడు పెద్ద పిల్లకి. నాకు అన్నీ బాగుండే. మరి ఇప్పుడు ఇచ్చిన పథకాలు అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. అందుకోసం అమలు చేయలేకపోతున్నాం. ఎందుకు మరి ముందే వేడిచాడు సూపర్ 6 అన్ని అమలు చేస్తాడు. అప్పుడు ఏం చేశాడు? 1,50,000 కోట్ల రూపాయలు తెంగుతాకి ఆ హామీలు ఇస్తే ఎక్కడ తెచ్చేస్తాడు? ఇవాళ ఆదాయం, రాష్ట్ర ఆదాయం ఎంత? 1,00,000 కోట్లు ఆదాయం తీసుకొచ్చి పెడతా. 1,50,000 కోట్లు అంటే అప్పుడు లోతుగా నేను పరిశీలించాను కాబట్టి కాదండి. 1,50,000 కోట్లు హామీలు ఇచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చి తీరుతా ఉన్నాడు. ముందు హామీలు ఇవ్వడం ఎందుకు? ఇవాళ చేలో పాఠం ఎందుకు? ఉండా గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్ వ్యర్థం ఎందుకు? అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అన్ని హామీలు ఇవ్వద్దు,
అంత ప్రజన లేదు. ఆయన చెప్పాడు అక్కడికి అయినా సరే 1,50,000 కోట్లు హామీలు ఇచ్చాడు సంవత్సరానికి వచ్చి. ఎక్కడ తీసుకొచ్చి కడతాడు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చాడు, అందుకోసం అమలు చేయలేకపోతున్నాం అంటారు. అయ్యా అన్ని పథకాలు వాడు ఇచ్చింది. ఇప్పుడు సూపర్ 6 అన్నాడుగా, జగన్ కన్నా ఎక్కువ అన్నాడు. ఆయన 80,000 కోట్లే ఇచ్చింది. ఆయన ఇవాళ 1,50,000 కోట్లు అన్నాడు. వీడు కడపలో వరుసగా 3 రోజులు మహానాడు సభలు నిర్వహించారు. ఈసారి కడప కూడా టీడీపీ అడ్డానే, టీడీపీ గెలుస్తుందని. జగన్ ఈసారి మేడికి ఎవడు కదలపలేడు. ఇవాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైంది. ఈ సంవత్సరంలో కనీసం ఒక కొత్త పింఛను కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో సూపర్ 6 అని చెప్పారు. ఈ సూపర్ 6 కాకుండా దాదాపు ఇంకో 100 హామీలు ఇచ్చున్నారు. ఏ ఒక్క హామీ కూడా వీళ్ళు నెరవేర్చలేదు. ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ప్రజల కోసం ఇవాళ మేము ఇక్కడ నిరసన ప్రదర్శిస్తున్నాం. మేము ప్రతిరోజు కూడా ప్రజల కోసమే శ్రమిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కోసం నిలబడే పార్టీ. మేము ఎప్పుడు కూడా ప్రజాపక్షాన్ని నిలబడి పోరాడతామని కూడా తెలియపరుస్తున్నాం. సార్, ముఖ్యంగా చూసుకుంటే కనుక కడపలో వరుసగా మహానాడు సభలు నిర్వహించడం జరిగింది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? కడప జగన్ గారి అడ్డా, వీళ్ళు ఏం చేయలేరు. 100 జన్మలు ఎత్తుకున్నా సరే కడప జగన్ అడ్డా. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాయలసీమ ఎంత డెవలప్ చేశారో అక్కడ ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఎంత అనగదొక్కారో కూడా తెలుసు. కావాలని ఇవాళ అక్కడికి వెళ్ళి మహానాడు పెట్టినంతవరకు ఏం కాదు. ఎందుకంటే మేక పులి తోలు కప్పుకొని పులి అని తిరిగితే అది పులి కాదు, అది మేకే. కానీ పులికి ఉండే దమ్ము పులికి ఉంటుంది. మేక పులి తోలు కప్పుకున్నంత మేకను పులిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇలా బలైపోయారు. ఈసారి కడప కూడా మనదే టీడీపీ జెండా ఎగరవేస్తాము. ఈ తప్ప 175కి 175 కంపల్సరీగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తుంది. కంపల్సరీగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ సంవత్సరంలోనే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అమ్మఒడి లేక అక్క చెల్లెళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు. చేయూత లేక ఇబ్బంది పడుతున్నారు. తోడు రాక ఇబ్బంది పడుతున్నారు. ఆసరా రాక ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అక్క చెల్లెళ్ళు కూడా ఇబ్బంది పడలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సీఎం అయిన పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదంట. అన్నీ ఆ పథకాలన్నీ అమలు చేయాలి. అది పేర్లు మార్చైనా సరే ఆ పథకాలు అమలు చేస్తే నెంబర్ 1. అది చేయనప్పుడు ఎందుకండి మరి ఇంకా రకంగా? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంటు, హాస్టల్ ఫీజు రియంబర్స్మెంటు, అన్నదాత సుఖీభోయాతనలు అయ్యేవి లేదు. పింఛన్లు 2024 డిసెంబర్ నాటి చనిపోయిన వాళ్ళకి మాత్రమే, వెనక చచ్చిపోయిన లేవు. కొత్త పింఛన్లు లేవు. ఎస్టీ ఎస్సీ బీసీలకు 50 సంవత్సరాలు పింఛన్లు వాళ్ళకి ఇవ్వలే. ఫీజు రియంబర్స్మెంట్, సచివాలయ వ్యవస్థ అప్పుడు ఎన్టీ రామారావు మండల వ్యవస్థ ఎలా పెట్టారో సచివాలయ వ్యవస్థ అదండి. సచివాలయం దగ్గర పాలనది. సచివాలయంలో ఒక రైతు భరోసా కేంద్రం, ఒక హాస్పిటల్ అవన్నీ ఉంటాయి. దానివల్ల ప్రజానీకం చాలా మంచిది. కొన్ని సంక్షేమ పథకాలకు ఫీజు రియంబర్స్మెంట్కి కానీ ఇంకా ఇట్లా ఏదైనా సంక్షేమ తర్వాత హాస్టల్ ఫీజు రియంబర్స్మెంటు, తర్వాత అన్నదాత సుఖీభోయి ఇన్ని అమలు చేసుకోవాలి. ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ అమలు చేసుకోవాలన్నా ఒక సచివాలయ వ్యవస్థ ఉంటే మంచిది. వాలంటీర్లు ఉంటే మంచిది. ఇంటికి దగ్గర పాలన అనమాట. అప్పుడు ఎన్టీ రామారావు మండల వ్యవస్థ ఎలా పెట్టారో సచివాలయ వ్యవస్థ అది మంచిది. ఆ సచివాలయ వ్యవస్థ దగ్గర పాలన అనమాట. అర్థం చేసుకోవటంలే ఉంటే అభివృద్ధి అయింది. అలాగ అభివృద్ధి చేయకుండా ఇట్లా చేస్తున్నాం. ఇప్పుడు కొంతమందికి అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఇచ్చేస్తారు, బరాయిస్తున్నారండి. ఆ పై అందుకు అట్లా చేయకూడదు కదండి. ఇప్పుడు మనం సంక్షేమ పథకం నువ్వు ఇస్తానన్నప్పుడు అడిగినప్పుడు వాళ్ళు జైల్లో పెట్టకూడదు. తప్పది. రాజ్యాంగ చట్టంలో లేదు. అడగొచ్చు ఒకరిని. ఇప్పుడు ఏదైనా తిట్టినా చేస్తే అది వేరు. మనం అడుగుతున్నాం, నువ్వు ఇస్తానన్నప్పుడు మీరెందుకు చేయటం లేదు? సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ఇవ్వటం లేదు కాబట్టి అడుగుతున్నాం. వాళ్ళని జైల్లో పెట్టకూడదు. తప్పది. నిన్న రైస్కి వెళ్ళానండి. రైస్కి వెళ్తే ఇవ్వలేదు, నీకు 60 దాటింది, మీ ఇంటికి వస్తుంది వెళ్ళిపోమన్నారండి. 1 గంట 2 గంటలు లైన్లో నిలబడినా కూడా రైస్ పోయలేదు. నువ్వు 65 దాటింది కాబట్టి ఇంటికి వస్తుంది వెళ్ళిపోమన్నారండి. ఇప్పుడు అమ్మకి అమ్మఒడి అన్నారు, అమ్మ వందనం పెట్టాడు, అయినా అందలేదు. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 అన్నాడు, అది కూడా అందలేదు. ఫ్రీ బస్ అన్నారు, అది అందలేదు. మరి రైతు భరోసా వేయలేదు. గ్యాస్ బండ ఫస్ట్ ఒకటి ఇచ్చారు, మరి గ్యాస్ బండలు కూడా ఇవ్వలేదు. చాలా ఇబ్బంది మంది. ఈ ప్రభుత్వం మాకు నచ్చలేదండి. అది ఇప్పుడు రేషన్ వ్యాన్లు రద్దు చేయడం జరిగింది. గతంలో బాగుందా? గతంలో 4 సంవత్సరాలు ఇంటి ముందుకు వచ్చేవండి.
ఈ సంవత్సరం ఏదో 3-4 రోజులు జరిగింది, వెళ్ళినా కూడా పొయ్యట్లేదు. అది నిన్న తంబేశారు, ఫోటో తీశారు, నీకు ఇంటికి వస్తే నువ్వు వెళ్ళిపో, నీకు 65 సంవత్సరాలు ఉందన్నారు. మరి మా ఇంటికాడ ఆడవాళ్ళు వెళ్ళలేరు, తంబ పడదాలకి. మరి ఇప్పుడు ఆ రైస్ గురించి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు.